క్లైమేట్ చల్లగా ఉంది. ఏదైనా వేడిగా తినాలనిపించి కిచెన్‌లోకి వెళ్లి చూస్తే నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క ఐటెమ్ సరేలే ఒక్క ఐటెమ్ కదా అని మా ఆయనకి చెప్దామని కాల్ చేస్తే తెస్తా అన్నారు వచ్చేటప్పుడు. ఆ షాప్‌కి వెళ్లి అతను నాకు ఫోటో పెడితే నాకు కావాల్సినట్టుగా లేదు ఐటెమ్. ఉన్న ఐటెమ్ ఏమో ఎక్స్‌పైర్ అయిపోయింది. అలా నేను మా ఆయన్ని 4 షాపులు తిప్పాను. ఇంక నాకు అర్థమైపోయింది నేను చెప్పిన ఐటెమ్ దొరకదు. ఇంక మా ఆయన తీసుకురారు. ఇంకా వెళ్ళు అని చెప్తే ఇంకా విసుక్కుంటాడేమో అని. సాధారణంగా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ ఐటెమ్స్ నేనే తెచ్చుకుంటాను. అలాంటిది పోన్లే ఒక్క ఐటెమే కదా అని రిక్వెస్ట్ చేస్తే తెస్తా అని పాపానికి మా ఆయనని 4 షాపులు తిప్పాను. ఇంకా నాకు ఇంకెప్పుడు ఏమి తీసుకురారని నాకు అర్థమైపోయింది. జనరల్‌గా మనకే విసుగొస్తుంది. మనకు కావాల్సిన ఐటెమ్ దొరకకపోతే అలాంటిది మా ఆయనకసలు బయట ఏమైనా కొని తెచ్చే అలవాటే లేదు. షాప్‌కి వెళ్లి కాల్ చేస్తాను. మనిషి ఇంకా కాల్ కూడా చేయలేదు. నేను చెప్పిన ఐటెమ్ దొరికిందా లేదా? తెస్తాడా తేలేదా? ఒకవేళ తెస్తే నో ప్రాబ్లమ్. తేకపోతే ఇంక నేను తినాలనుకున్న ఐటెమ్ రోజంతా నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటది. ఇంక నేను చెప్పిన ఐటెమ్ ఇంకేదో కాదు. ఇది టమాటో కెచప్ అండి. దానికి తీసుకొచ్చారు. ఏంటి దీనికోసమా ఇంత తిప్పింది అనుకోవచ్చు. కానీ బయట కొనే టేస్ట్ రావాలంటే మన దగ్గర ఇంగ్రీడియెంట్స్ ఐటెమ్స్ కూడా ఉండాలి కదా! ఇది ఈరోజు నేను చేసిన